పాకిస్తాన్లో బాగా ఆకలికి అన్నం పెడతారట. ఆఫ్ఘనిస్తాన్లో అసలు ఆకలితో ఎవరో ఉండరట. వాళ్ళతో పోల్చుకుంటే భారతదేశం మాత్రం ఆకలితో ఇబ్బంది పడతారట. భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చూస్తే 1,70,00,000 కుటుంబాలు ఉంటే 1,50,00,000 వైట్ రేషన్ కార్డులు ఉండి ప్రతి ఒక్కళ్ళకి 5 కిలోలు చొప్పున బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకాలు ఉన్నాయి. అసలు మనం అన్నదానం చేస్తామంటే పేదలు అడుక్కునే వాళ్ళు రావడం మానేశారు. మనకు తెలిసిన వాళ్ళని పిలిపించి అన్నదానంలో భోజనం పెట్టించి ఇప్పుడు అన్న సంతర్పణ లేకపోతే అన్న ప్రసాదం లాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల్సి వస్తుంది మన ఈ వీటప్పుడు. అట్లాగే డబ్బులు ఇస్తుంటే డబ్బులు కావాలి తప్పించి టిఫిన్ కానీ ఏదైనా కొనిపెడతానంటే వద్దంటున్న అడుక్కు తినేవాళ్ళు ఉన్నటువంటి సమాజం మనది. అలాంటి చోట్లన ఈ భారతదేశంలో ఇప్పుడు తిండికి లేక భారతదేశం అట 119 దేశాలది లెక్క తీస్తేనట గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సర్వేలో భారతదేశం 100వ స్థానానికి దిగజారిపోయిందంట. ఇంతకుముందు 97వ స్థానం ఉంటే ఇప్పుడు అది 100వ స్థానానికి పడిపోయిందంట. ఈ జాబితాలో పాకిస్తాన్, ఆఫ్ఘన్ భారత్ తర్వాత స్థానంలో ఉన్నాయంట. కాకపోతే గతంతో పోల్చుకుంటే ఒక అడుగు పెట్టుకొచ్చారనమాట, అంతే తేడా. బట్ భారతదేశంలో ఇట్లా ఉంది అంటే ఈ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంఘాలన్నీ కూడా దిక్కుమాలినటువంటి ఎవడికో అవుట్సోర్సింగ్ డబ్బులు ఇచ్చి అది భారత వ్యతిరేకులకు డబ్బులు ఇచ్చి తయారు చేయించే సర్వేలకి సాక్ష్యం ఇది. కానీ నిస్సిగ్గుగా ఇయే కంటిన్యూ చేస్తుంటారు.